అమ్మాయి హీరోయిన్ కదా, ఐటమ్ సాంగ్ ఎలా చేపిస్తావు? అది అప్పుడున్న కారణం చెప్పండి ముందు. నువ్వు మీరేట్ గోపాలు అంత కొట్టేసినట్టు. చెప్పాలి, చెప్పకపోతే ఎలా మరి? కంప్లైంట్ ఇస్తాం మేము. చెప్పండి. ఆ అమ్మాయి డాన్స్ చేయమని అడిగి అంత ఎందుకు చేసింది? వేరే అమ్మాయిని పెట్టారు కదా. మరి ఆ అమ్మాయి లేకుండా ఈ అమ్మాయి ఎందుకు? ఆ అమ్మాయిని ఏంటది? ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? ఏంటి సెటప్ ఏంటి? ఫోన్ చేశాను నిహారిక, ఏంటి అసలు తన కూడా అదేం ఫోన్ చేసింది నాకు ఐటమ్ సాంగ్ గురించి చదివి అని చెప్పేసి. అది కాదు అబ్బాయి, అమ్మాయి హీరోయిన్ కదా, ఐటమ్ సాంగ్ ఎలా చేపిస్తావు? అది అప్పుడున్న కారణాల వల్ల చేయాల్సి వచ్చింది. ఏంటి ఆ కారణాలు చెప్పండి. కారణాలు ఏంటంటే చెప్తాను కదా, దాని గురించి అంత అర్థం అవసరం అని సెటప్ అది పానే పెట్టారు అంతా. మరి చెయ్యాలి కదా, కారణాలు చెప్పండి ముందు. నువ్వు మీరేట్ గోపాలు అంత కొట్టేసినట్టు. అంటే అప్పుడు సిచ్యువేషన్ వేరు, అందుకే నాకు చేయాల్సి వచ్చింది. అదేంటి అనేది అయినా మీకు ఇది చెప్పాలి. నేను అసలు చెప్పాలి, చెప్పకపోతే ఎలా మరి? కంప్లైంట్ ఇస్తాం మేము. మీ మీద కంప్లైంట్ ఇచ్చి మొత్తం అంతా మిమ్మల్ని బయటికి లాగుతాం. ఏం అడిగారు అమ్మాయిని చెప్పండి. ఆ అమ్మాయి డాన్స్ చేయమని అడిగి అంత ఎందుకు చేసింది? వేరే అమ్మాయిని పెట్టారు కదా. నేను షూటింగ్ వచ్చాను అబ్బాయి, వచ్చినప్పుడు నేను వేరే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎవరో మరి పేరు గుర్తులేదు కానీ చూశాను ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయి లేకుండా ఈ అమ్మాయి ఎందుకు? ఆ అమ్మాయిని ఏంటది? ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి. అది పెద్ద కథ. అది ఇప్పుడు చెప్పండి. అంటే అసలు మీరు ఎందుకు మీరేమవుతారు అమ్మాయికి? నేను సూర్యకాంత్ అని. మరి ఏంటనుకుంటున్నా? అది మీకు ఎక్కడ చూసి చెప్పచ్చు. ఆ సూర్యకాంతం గారికి అక్కడ ఐటమ్ సాంగ్ చేసిన అమ్మాయికి, ఫస్ట్ అమ్మాయికి కానీ సెకండ్ అమ్మాయి ఏంటి సంబంధం అసలు? అత్త ఎవరికైనా అత్తే, అమ్మ ఎవరికైనా అమ్మే, అవునా? ఇప్పుడు సూర్యకాంత్ ఎవరికైనా సూర్యకాంతమే. చెప్పండి. ఉదయం అమ్మాయి ఫోన్ చేసి చాలా ఇదిగా చాలా రఫ్ గా మాట్లాడుతుంది. నా చేత ఐటమ్ సాంగ్ చేయించావు నువ్వు, మీరు చేయించారు, మా ఇంట్లో ఇప్పుడు అడుగుతున్నారు, అప్పుడు నేను ఫ్లోర్ లో చేశాను, ఇప్పుడేమో మా పేరెంట్స్ మా రిలేషన్ అడుగుతున్నారు ఐటమ్ సాంగ్ ఎందుకు చేసావు అనేసి. లేదేమో నీ సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, కలర్ చూసావు కదా, అని తర్వాత మాట్లాడతాను చెప్పాను. నాకు ఫోన్ చేస్తాను మధ్యాహ్నం. అంటే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది అంటే, ఫస్ట్ దానికి ముందు రోజు ఒక వేరే సాంగ్ షూట్ అవుతుంది. అదేంటి పెళ్ళాల పేచి అని చెప్పి సాంగ్ షూట్ అవుతుంది. మన ఎంత మంచి చండి సినిమాలో అదే సాంగ్ షూట్ అవుతుంది. అప్పుడు ఆ రోజు నైట్ ఇంకా ఐటమ్ సాంగ్ నైట్ చేసేద్దాం 2 రోజులు చెప్పేసి ఆర్డర్ కూడా ముందే అడ్వాన్స్ ఇచ్చారు, సెట్ అది రెడీ చేశాను అనమాట. హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి రావాల్సింది క్యాన్సిల్ అయింది, ఐటమ్ సాంగ్ చేయాల్సిన అమ్మాయి. ఇంకా అప్పటికి ఇంకా ఆ మేనేజర్ చెప్తే అప్పటికప్పుడు వైజాగ్ నుంచి ఇంకా అమ్మాయిని తీసుకొచ్చారు అనమాట. మరి అమ్మాయి ఏదో అడిగినట్టుగా తెలిసిందే మాకు. ఏది అడిగినట్టు కాదు, అమ్మాయి ఫస్ట్ ఇలా కాలు దిగ్గానే ఇలా లోపల రాగానే వాళ్ళ మదర్ వచ్చారు. అమ్మాయి మంచి హ్యాపీ పనిలో ఉంది, చాలా వైట్ గా క్లీన్ ఉంది అనమాట. అంటే నేను సినిమాటిక్ గా చూసాను, వేరే కాదు. సో చూడడానికి అంత బాగుంది కదా, ఇంక చాలు నాకు ఐటమ్ సాంగ్ మంచి ఫ్లవర్ వచ్చేసింది అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇంకా ఏం మాట్లాడలే. అమ్మ ఐటమ్ సాంగ్ ఇద్దామని చెప్పి సాంగ్ వినిపించాం. ఆ వినిపించిన తర్వాత తను కూడా ఓకే అంది. బేసిక్ గా ఓకే, నీకు డాన్స్ వచ్చే ఉంటది కదా ఐటమ్ సాంగ్ అని. కానీ అంటే ఇది వేరే ఒక క్యారెక్టరేషన్ లేకపోతే ఇంకోటి కాదు. సో సాంగ్ కాబట్టి డాన్స్ వచ్చే ఉంటుంది, ఐటమ్ సాంగ్ వివరించాం కాబట్టి ఓకే అన్నది. అంతే. మరుసటి మార్నింగ్ రిహార్సల్ రమ్మంటే వచ్చింది. ఈ నిహారిక కొరియోగ్రాఫర్ అప్పుడు చేస్తుందన్నమాట. సో నిహారిక కప్ చెప్తే మార్నింగ్ 6కి ఎప్పుడు రిహార్సల్ స్టార్ట్ చేస్తే మేము అప్పుడే షూట్కి వచ్చాం. మార్నింగ్ వచ్చిన తర్వాత 8:39కి నాకు నిహారిక దగ్గర నా ఎదురుకు వచ్చి అంటుంది, ఏంటి ఉదయ్ గారు అమ్మాయిని అసలు డాన్స్ చూసారా మీరు అది అంటే, ఏమైందంటే అసలు చేయలేకపోతుంది అమ్మాయి ఒక హీరోయిన్ గా బ్యూటిఫుల్ అందంగా ఉంది ఓకే, కానీ ఐటమ్ సాంగ్ కి డాన్స్ అనేది అంతగా కంఫర్ట్ లేదు తనకి. ఏంటి అమ్మాయిని చూసి అసలు డాన్స్ చూసావా అని అడిగింది అనమాట. ఏమైందంటే అమ్మాయి డాన్స్ చేయలేకపోతుంది, హీరోయిన్ గా కట్అవుట్ ఓకే, కానీ మన ఐటమ్ సాంగ్ సంబంధించి ఆ పాట సంబంధించి డాన్స్ అనేది చేయలేకపోతుంది, తన కంఫర్ట్ లేదు అంటే ఏం కాదు మళ్ళీ వేరే కష్టం, పైగా ఆర్ట్ అంతా వేసి రెడీ ఉంది, నువ్వు చేయించేయంటే నీ ఇష్టం చెప్పాను చెప్పేసి అయిపోయింది. మార్నింగ్ 9 o'clockకి ఇంక ఈవినింగ్ అయింది. మేము 6కి 7 స్టార్ట్ చేసాం షూట్. స్టార్ట్ చేసిన తర్వాత
స్టార్టింగ్ స్లోగా సరే ఒకరోజే కదా రిహార్సల్ అయింది, కొంచెం స్లోగా అందుకుంటుందని చెప్పేసి అలాగా అవుతుంది. అవుతుంటే ఇంకేంటి అమ్మాయి స్టెప్స్ వేసి చెప్తుంటే చాలా స్లోగా మూమెంట్ ఇస్తుంది అనమాట, చాలా స్లోగా మూమెంట్ ఇస్తుంది. ఆ సాంగ్ ఏంటంటే ఒక మంచి ఊపున్న సాంగ్, ఎనర్జెటిక్ సాంగ్ అది, రారా బంగారు మామ అనేది ఐటమ్ సాంగ్. అందరూ ఆత్రంగా సాంగ్ విని ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం 24 క్రాఫ్ట్స్ కూడా టెక్నీషియన్ అందరూ. కానీ అమ్మాయి చేయలేకపోతుంది. ఏమో మీరు తీసేయాలనుకొని తీసేసారేమో, ఏమో నేర్చుకుంటుంది కదా, ఆ అమ్మాయికి నేర్పించచ్చు కదా, మరి నేను నేర్చుకుంటే చక్కగా చేస్తుంది కదా, ఏ అవకాశం ఎందుకు ఇవ్వలేదు? నేర్చుకుంటే అందరూ చేస్తారు, అప్పుడు ఐటమ్ సాంగ్ అమ్మాయి డాన్స్ అవుతుంది. ఒక ఛాన్స్ ఇవ్వాలి కదండి. ఇచ్చాం కదా ఒక ఛాన్స్, మరి లేదు మరి చేసే వరకు చెప్పాలి, మరి మీరే బాగా చెప్పలేదేమో. సినిమా, ఆ సినిమాకి సంబంధించి ఆల్రెడీ చేస్తున్న టెక్నీషియన్స్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ తీసుకొచ్చి చేయించు కానీ చిన్నప్పటి నుంచి మన బుద్ధించి అనుకోండి, ఆ సినిమా కాస్త మన మహాభారతం అంత లెంత్ పెరుగుతుంది, అప్పుడు ప్రొడ్యూసర్ ఏమవుతారు? సో అది అందువల్ల ఇంక అలాగా నైట్ ఒక 1 గంట వరకు కుస్తీలు పడ్డాం అందుకుంటాదేమో అని. కానీ అసలు కానీ అమ్మాయి మాత్రం మోడల్ లో చూడడానికి అవుట్పుట్ సూపర్, స్కిన్ టోన్ క్యాట్ అన్నమాట. కానీ అమ్మాయి డాన్స్ అవ్వాలి. సో తప్పు మాదే, స్టార్టింగ్ చూడగానే అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పేసి ఓకే చేసేది తప్పు. ఫస్ట్ డాన్స్ నేనే చూడాల్సింది కొంచెం, లేదా కొరియోగ్రాఫర్ అప్పు చెప్పాల్సింది. సో ఫోర్ అయిపోయింది, ఇంకా అప్పటికి ఇంకా చిరాకు వచ్చి ప్యాకప్ చెప్పేసి అమ్మాయి పంపిస్తాం. ఇంకా ఆ రోజు అంతా ప్యాకప్ అయిపోయింది. మరుసటి రోజు ఏం చేయాలి తెలియదు, ఆ టైము రెడీ పెట్టుకుంది. ఆ రోజు ఒక నైటే దగ్గర 12 లక్షలంతా వేస్ట్ అయింది ఒకరోజు, ఒక నైట్ బడ్జెట్. ప్రొడ్యూసర్ మాకు సీరియస్గా చూస్తారన్నమాట. చేస్తుంటే ఏం చేయాలి తెలియక నిహారిక నువ్వు చేసామ్మా అని చెప్తే ఆ అమ్మాయి నేను చేయను గోల, నేను హీరోయిన్, ఈ సినిమాకి కొరియోగ్రాఫ్ చేయమని చేస్తున్నాను, హీరోయిన్ అవ్వాలనుకున్నాను, నన్ను ఐటమ్ సాంగ్ చేస్తావా చేయమంటావా అనేసి అలాగే ఆ అమ్మాయి పెట్టాల్సి వస్తుంది అన్నమాట. మరి ఇంకో అమ్మాయిని తెచ్చి ఆ అమ్మాయికి ముందు డాన్స్ వచ్చో లేదో కలుపుకొని అన్ని చేసుకోవాలి కదా, తప్పు మీరు చేసి ఆ అమ్మాయిని అంటారేంటి? ముందు డాన్స్ వచ్చా లేదా కనుక్కోవాల్సిన బాధ్యత మీది. ఏదో బాగుంది కదా అని చెప్పి బుట్టలో పడినట్టు పడిపోయారు మరి మీరు. అదే అన్నా కదా, పొరపాటు జరిగిపోయింది, ఆ పొరపాటుని తవ్వి ఇలా పొడిచే కన్నా ఓకే. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏంటి 2 రోజులు చేయాల్సిన షూటింగ్ ఐటమ్ సాంగ్ ఒక నైట్లో చేసాం. అప్పుడు ఏమైంది, 2 రోజులు షూటింగ్ అంటే 8-16 లక్షలు కదా. సో ఆ 2 రోజులు మొత్తం సాంగ్ కంప్లీట్ చేసడం వల్ల అదే 16 లక్షలు సాంగ్ ఫినిష్ అయిపోయింది. సో బడ్జెట్ వేస్ట్ అవ్వలేదు. ఒప్పుకుంటారా ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ కింద వచ్చింది కదా, ఈ సినిమాలో హీరోయిన్, వేరే సినిమాలో వేరే హీరోయిన్ కూడా చేసింది, నాకు తెలుసు. అది నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలుసు. అయితే మరి అమ్మాయి హీరోయిన్ కదా ఐటమ్ సాంగ్ చేయించడం తప్పు కదా. ఏదో బడ్జెట్ పోయిందో మీ స్వార్థం కోసం అమ్మాయిని అలా ఎలా చెప్తారు? ఆ సిచ్యువేషన్ లో నేనే కాదు ఏ డైరెక్టర్ ఉన్నా ఇలాగే చేస్తారు. సమయస్ఫూర్తి అంటారు, అదే సమయస్ఫూర్తి అనుకోవచ్చు ఏదైనా సరే. నేను సినిమా గురించి ఆలోచించి పైగా ఆ కొరియోగ్రాఫర్ అమ్మాయి నిహారిక చేయడం వల్ల సాంగ్ ఇంకొంచెం అసలు చెప్పాలంటే తను ఐటమ్ సాంగ్ చేసేంత పర్సనాలిటీ కాదు నిహారిక. హీరోయిన్ చూపించుకోవచ్చు ఓకే, కానీ తను పర్సనాలిటీ కాకుండా డాన్స్ తో కొట్టేసింది సాంగ్ అంతా. థియేటర్లో ఖచ్చితంగా ఆ అమ్మాయి డాన్స్ కి విజిల్స్ పడతాయి. అప్పుడు నేను రిస్క్ చేసినా కూడా, తను తప్పు అనుకున్నా కూడా పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తప్పు అనుకున్నా థియేటర్లో ఎంజాయ్మెంట్ చూసి అవి నా బ్లెస్సింగ్స్. కానీ సాంగ్ మాత్రం బాగా చేస్తాం. మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిద్ధార్థ్ ఇద్దరు కలిపి మంచిగా ఇచ్చారు. అండ్ మా లిరికిస్ట్ తుంబాలి శివాజీ ఆయన మంచిగా, అసలు ఈ సినిమాకి 5 సాంగ్స్ అన్నమాట. ఎంత పనిచేసి అంటే సినిమా 5 సాంగ్స్ కూడా హైలైట్ ఇచ్చారు అన్నమాట. బేసికల్ హిట్ సినిమా. ఈ పాటలు అయితే చాలా బాగున్నాయి. అది ఇంకా నెక్స్ట్ ఇంకా ఏదో పాట ఉంది, పిప్పి పెళ్ళాలి, అదొకటి. అందులో ఏదైతే ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నాకు ఏదో క్లాస్ పీకుతున్నారని చెప్పి నాకు ఫోన్ చేసింది మార్నింగ్ అని. నేను బిజీగా ఉన్నా చెప్పేసి ఏదో ఎవరు చెప్పి తెలిసాను. మరి పీకరా క్లాసు, మరి ఐటమ్ సాంగ్స్ చేపిస్తే హీరోయిన్ అనేమో వాళ్ళ అమ్మ నాన్న ఆశలు పెట్టుకున్నారు, చక్కగా ఐటమ్ సాంగ్స్ చేపించేశారు. మరి ఆమె క్లాస్ పీకరా, నేనే పీకుతున్నాను క్లాస్ పీకు. ఇగో చేస్తుంది ఈ అమ్మాయి. అమ్మాయి చెప్పమ్మాయి. ఉన్నారు
ఆహా ఏ ఎందుకు కట్ చేస్తా ఫోన్ చేస్తున్నాడు అమ్మాయి. హలో నిహారిక చెప్పు. రెస్పాండ్ అంటే కొంచెం బిజీ ఉందని చెప్పాను కదా. నిహారిక అదే చెప్తున్నాను. ఇప్పుడు సూర్యకాంతం గారు కూడా అదే చెప్తున్నాను అనమాట. అంటే అక్కడ ఒక ఐటెం సాంగ్ ఎలా చేయించారు అని చెప్పేసి ఆయన నా క్లాస్ పీక్తుంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది నీకు తెలుసు, అదే నేను చెప్తున్నాను కదా. సో అదే విషయం నువ్వు మీ పేరెంట్స్ కానీ మీ రిలేషన్ కానీ నువ్వు కన్వే చేసుకో. ఆ రోజు యాక్చువల్లీ వేరే అమ్మాయి ఉంది మమ్మీ, ఆ అమ్మాయి పాపం చేయలేకపోయింది, తర్వాత సో నేను చేయాల్సి వచ్చింది, చేయించానని చెప్పి అక్కడ పెద్ద బ్యాడ్గా అయితే లేదు కదా. అక్కడ ఏంటంటే వెనక మాట్లాడతారని చెప్పావు కదా, వెనక మాట్లాడే వాళ్ళందరూ వెనకంగా ఉంటారు, అవి పట్టించుకోకూడదు మనం. సరే కానీ ఒకటి చెప్తాను చూడు, మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట ఉన్నారు, ఒక ఎత్తైన ఒక హిల్ ఉందంట, దాని మీదకి ఏంటవి కప్పల తాబేళ్ళు ఏవో ఎక్కుతున్నాయంట. ఎక్కుతుంటే అవి దాని మొత్తం ఆయిల్ ఉందంట, ఆయిల్ అంటే జారిపోతున్నాయి అన్నీ. జారిపోతుంటే మిగతావన్నీ చూసి ఇది ఎక్కలేక చేత కాదు అది చెప్పి అంటే ఒక కప్ప మాత్రం ఎక్కేసినట్టు మీదకి. అదే ఎక్కేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఎలా ఎక్కేసింది ఏంటంటే ఆ కప్పకి చూడంట. సో అనేవాళ్ళు మాట అంటూనే ఉంటారు, మనం పట్టించుకోకుండా మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలని చిరంజీవి గారు చెప్పారనమాట. అదే ఒక ఇన్స్పిరేషన్ మనం తీసుకోవడం బెటర్. ఓకే నిహారిక బాయ్. మరి ఆ అబ్బాయిని పెట్టారు కదా హీరోయిన్, ఆ అబ్బాయి పేరేంటి? శ్రీనివాస్. మరి ఆ అబ్బాయిని పెట్టారు కదా, ఆ అబ్బాయిని ఎందుకు పెట్టారు? బోల్డ్ మంది హీరోలు ఉన్నారు కదా, ఈ అబ్బాయిని పెట్టడానికి కదా కారణం ఏంటి? అదే యాక్చువల్లీ ఏంటంటే నేను దీనికి ముందు వేరే ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆయన పోలీస్ క్యారెక్టర్ చేశారు, దాని మీద ఆడిషన్ వచ్చారు. ఆడిషన్ వచ్చినప్పుడు నేను దగ్గర చాలా మంది వచ్చారు, ఒక 150 మంది వచ్చారు, జస్ట్ ఒక 2-3 అవర్స్ లోనే వస్తే అందరూ చేస్తారు కానీ ఎక్కడ నార్మల్ గా ఉన్నాయి అన్ని. ఆయన నెంబరు 27-28 వచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్ చూసి మార్కేస్ అనమాట, ఈయన తీసుకోవాలి వాళ్ళ క్యారెక్టర్ కానీ. అక్కడ పరిచయం ఉంది, ఆ పోలీస్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. ఆ తర్వాత నాకు ఫ్యామిలీ హీరో కావాలి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అనుకున్నాను అనమాట. మనం ఎంత పని చేసేసి అంటే సినిమాకి నాకు ఫ్యామిలీ హీరో కావాలి, కుర్ర హీరో కాదు, అంటే ఒక 21 సంవత్సరాలు కాదు, ఫ్యామిలీ పెళ్ళి అయ్యి ఆల్రెడీ ఒక 5-6 ఇయర్స్ అయిన అనుభవం ఉంది, అలాంటి రియలిస్టిక్ క్యారెక్టర్ నుంచి నాకు హీరో కావాలి అనుకొని ఆయన తీసుకున్నాను. కానీ తీసుకున్నందుకు నిజంగా హ్యాపీగా సినిమా చాలా బాగా చేసాం, ఎంజాయ్ చేసి చేసాం సినిమా అంతా. మాకేం కావాలి పర్ఫార్మెన్స్ అనేది 1-2 టేక్లో హ్యాపీగా తీసుకున్నాం, పర్ఫెక్ట్ గా సినిమా చూసిన తర్వాత అందరూ ఆదరిస్తారు. ఆయనే కాదు సినిమాలో మరి అదేటో కానీ ఏ ముహూర్తాన్ని సినిమా స్టార్ట్ చేసాం కానీ సినిమాలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే అందరూ బాగా చేశారు, అందరు క్యారెక్టర్లు అందరూ మెప్పించారు. సినిమా వచ్చాక వైజాగ్ లో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారా, ఇంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారా అని చాలా మందికి మొత్తం తెలుస్తుంది. సినిమా అంతా మన రామాయణ స్టూడియో, వైజాగ్ రామాయణ స్టూడియో మొత్తం అక్కడ జరిగింది. ఇంకెక్కడ చేశారు అంటే ఎంత టైం పట్టింది సినిమా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు ఎండ్ అయింది? ఇప్పుడు రిలీజ్ అవుతుంది? రిలీజ్ అనేది వెరీ సూన్, తొందరలో. చిన్న ఫాస్ట్ గా చేసిన సినిమా, నాకు కొంచెం చిన్న హాబీ అది, వర్క్ ఫాస్ట్ గా చేయడం నాకు కొంచెం హాబీ. ఇప్పుడు పాట అయితే రిలీజ్ అయింది, మామ బంగారమా, మరి ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయి? ఇంకా అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆడియో ఫంక్షన్ ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా సినిమాలో 5 పాటలు, 5 పాటలు కూడా ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అందరూ. ఈ 5 పాటలు కూడా మా రైటర్ తుమ్మల శివాజీ గారు మంచిగా లిరిక్స్ సాధించారు, అండ్ దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ స్పాన్సర్ గారు మంచిగా మ్యూజిక్ ఇచ్చారు. 5 పాటలు రాసింది తుమ్మల శివాజీ గారు. అదే నేను అనుకున్నాను తుమ్మల శివాజీ గారు ఇంత బాగా పాటలు రాశారు కదా,
ఎందుకు ఈయన ఇక్కడ ఉండిపోయారు వైజాగ్ లో అని అనుకున్నాను. ఇంత పెద్ద లిరిక్స్ రైటర్ ఇక్కడ ఉండిపోయాడు అంటే అప్పుడు నాకు అర్థమైంది భగవంతుడు ఇలాంటి ఆయన మా కోసం ఇచ్చారు, మాతో పాటు తీసుకెళ్దాం. మరి అంటే అంత క్రియేటివ్ ఉన్న అందరూ అక్కడికి వెళ్ళిపోతే పెద్ద దగ్గరికి వెళ్ళిపోతే మాకు ఎలా వస్తుంది మంచి ఛాన్స్. సరే నేను చాలా పెద్ద వెళ్ళిపోతాను, నాకు కొంచెం వదిలేండి, చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ సినిమా రావాలి, ఇంకా పాటలు అవ్వాలి, ఇంకా మీరు ఎప్పుడు ఇంకా ఏంటి సంగతి, షెడ్యూల్ ఏంటి, ప్రమోషన్లు ఏంటి, ఇంకా ఎంత టైం పడుతుంది మాకు అన్ని తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఏవైతే అడిగారో అవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవాలి. ప్లాన్ చేసుకోవడానికి వెళ్ళిపోతా అంటారు. మీరు ఏంటండి సూర్యకాంత్ గెటప్ చేసుకున్నారు, చక్కగా కూర్చున్నారు, లైట్ అన్ని బాగున్నాయి ఎఫెక్ట్ అంటాను, మీకు చక్కగా మంచి ఫ్యాన్స్ ఉన్నారు హ్యాపీగా. సో నన్ను వదిలేయండి. నాకు ఎక్కడ ఫ్యాన్స్ అయ్యాను ఎప్పుడు. ఓన్లీ ఒక మాట చెప్పండి, ఎంత పని చేసా చంటి ఒక విషయం ఎంత పని చేసావు చంటి తొందరలో వచ్చేస్తుంది. మగవాళ్ళు మాత్రం చూడకూడదు అంటున్నారు, మరి వీళ్ళు ఏం కక్ష పెట్టేసి చేశారో ఏమో. ఆడవాళ్ళు మనకు దొరికింది ఛాన్స్, మరి ముందే తొందరగా రిలీజ్ అయిన రోజు చూసేద్దాం. ఆడవాళ్ళకి మాత్రమే అంట చెప్తున్నారు అసలే. మరి ఏంటో కథ ఏంటో మరి రిలీజ్ అయితే తెలుస్తుంది. ఎంత పని చేసావు